ఈరోజు వీడియో ఒక డిఐవై చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఇది నేను కనిపెట్టిందని నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూసాను. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని ట్రై చేశాను. వర్కౌట్ అయిందో లేదో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియోస్ వచ్చినా మీరు మిస్ అవుతున్నారు. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ జరిగితే లోపల ఉన్న బేబీ స్టెమ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ డ్యామేజ్ని క్యూర్ చేయడానికి పంపిస్తుంది అనమాట. ఇలాంటివి కొంచెం కొత్తగా వింతగా నమ్మడానికి కష్టంగానే ఉంటాయి, కాకపోతే నమ్మాలి. వాటిని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. దానిలో ఈ చార్కోల్ పౌడర్ ఒక పించ్ కూడా ఎక్కువే, అంతకన్నా తక్కువే తీసుకోండి. అండ్ దానిలో కొంచెం ఫెవికాల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందుకు చెప్పాను పించ్ కూడా ఎక్కువే అని. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అది. ఇప్పుడు ఆ మిక్స్ చేసిన మిక్స్చర్ని తీసుకొని జనరల్లీ మనకు ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ ఉండే ప్లేస్లో బాగా అప్లై చేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ ఉండే ప్లేస్ అంటే మీ నోస్ పక్కన ఓపెన్ పోర్స్ ఉండే ఏరియా అండ్ మీ చిన్ పైన అనమాట. బాగా ఒక థిక్ లేయర్ అప్లై చేస్తే రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు నా నోస్ పైన అప్లై చేస్తున్నాను. అప్పటికే ఫెవికాల్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నా నోస్ పైన, నా చిన్ పైన అప్లై చేస్తున్నాను దీన్ని. ఒక 10 to 15 minutes డ్రై అయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది చూడడానికి. అలా రిమూవ్ చేస్తే అంత ఈజీగా వచ్చేది, చాలా పెయిన్ అనిపిస్తుంది. బట్ వేసిన తర్వాత వదిలేలేం కాబట్టి ఎలాగైనా తీయాలి దాన్ని. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే మీరు ఈ ప్యాక్ నుంచి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది మీకు చాలా పెయిన్ అనిపించవచ్చు. నాకే అనిపిస్తుంది. ఫేస్ పైన అనిపించినంత పెయిన్ చిన్ పైన అనిపించదు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేను ఆ బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఈ పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసిన ప్లేసెస్లో అంతా రబ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ వచ్చేసిన తర్వాత ఆ ఓపెన్ పోర్స్ ఇంకా లార్జ్గా ఉంటాయి, వాటిని క్లోజ్ చేయడానికి అనమాట. సో చూసారు కదా, అదనమాట ఈరోజు డిఐవై పీల్ ఆఫ్ చార్కోల్ మాస్క్. నేను చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడం అది చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్తాను. కాకపోతే దాని తర్వాత ఈ ఐస్ క్యూబ్ ఖచ్చితంగా రబ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోండి. దీన్ని మరీ ఎక్కువ చేయకపోయినా 2 weeksకి ఒకసారి చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు కనుక ఇది నచ్చకపోతే చార్కోల్ ఫేస్ వాషెస్ ఉంటాయి, చార్కోల్ ఫేస్ మాస్క్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి అవి ట్రై చేయొచ్చు. లేదు ఈజీగా అయిపోవాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కానీ ఎప్పుడు ఫేస్ మొత్తం మీద చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ని వాడద్దు, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దానికోసమే మీరు ఫేస్ మాస్క్ని వాడచ్చు. అండ్ అదనమాట ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.